హరిప్రియ భక్తి ఛానల్ ప్రేక్షకులకి ముందుగా నమస్కారం. నేను లక్ష్మీశ్రీ. మీ రాశి ఇదేనా? మీరు అనుకున్న పనులు జరగట్లేదా? మరి మీరు అనుకున్న పనులు జరగాలి అంటే ఈ రాశి వారి లక్షణాలు ఏంటి అనేది తెలుసుకోవాలి. అలాగే మీరు ఏ దేవుణ్ణి కొలవాలి, ఏ ఉంగరము ధరించాలి, ఏ రోజు చేస్తే మంచిది, మీకు లక్కీ కలర్ ఏంటి, లక్కీ నంబర్ ఏంటి, అవన్నీ తెలుసుకొని చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మరి అవన్నీ తెలుసుకోవాలి అంటే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. మరి వారితో మాట్లాడి ఏ రాశి వారి లక్షణాలు ఎలా ఉంటాయో అడిగి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా లక్ష్మీశ్రీ. గురుగారు, మరి తులారాశి వారి లక్షణాలు ఎలా ఉంటాయంటారు? తులారాశి వాళ్ళకి ప్రేమ స్వరూపులు. అంటే శుక్రుడు అధిపతి కదా. లవ్ లవ్ లవ్. తులారాశి అంటే పిల్లలు నన్ను ప్రేమించాలా, భర్త నన్ను ప్రేమించాలా, కూతురు నన్ను ప్రేమించాలా, అందరూ నన్ను ప్రేమించాలా అనుకునేటటువంటి ప్రేమమయమైనటువంటి జీవితం. సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు పరమేశ్వరుడే వచ్చి అమ్మ తులారాశి నేను నీకు మోక్షం ఇస్తాను అంటే వీళ్ళు ఏమడుగుతారో తెలుసా? నీకు పునర్జన్మ వద్దంటే నో సార్, నాకు మోక్షం వద్దు, నాకు మళ్ళీ జన్మ కావాలా, ఐ వాంట్ ఎంజాయ్ దిస్ లైఫ్ అంటారనమాట. అంటే మళ్ళీ జన్మలెత్తాలా, నేను స్కూల్కి వెళ్ళాలా, చదువుకోవాలా, పెళ్లి చేసుకోవాలా, పిల్లల్ని చేసుకోవాలా, ఎంజాయ్ చేయాలా లైఫ్ని అంటారు. సో అంటే ఏంటి, ఈ తులారాశి వాళ్ళకి బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ ఉంటుంది. అంటే కష్టం వచ్చినా సుఖం వచ్చినా సమానంగా ఉంటుంది. కామన్ బ్యాలెన్స్ త్రాచు అనమాట. కాబట్టి అలాగే వీళ్ళు తెలివితేటలు ఉంటారు, కానీ తెలివితేటలు ఉన్నట్టుగా కనబడరు అనమాట. బుర్ర తక్కువ పనులు చేయడంలో నెంబర్ 1 అన్నట్టు కనబడతారు. బట్ దే కెన్ అమాస్ ద వెల్త్. అంటే డబ్బును సంపాదిస్తారు. అదృష్ట జాతకులు వీళ్ళు. పాపం ఎప్పుడు కూడా నిరంతర కృషి, హార్డ్ వర్క్ విపరీతంగా. అందరినీ నమ్ముతారు. వీళ్ళు వచ్చిన గొడవ ఏమిట్రా అంటే హెల్పింగ్ నేచర్ అని చెప్పేసి మొత్తం ఇంట్లో సామాన్ అంతా ఇచ్చేస్తారనమాట. వీళ్ళకి రికమెండేషన్ చేస్తారు, వాళ్ళకి షూరిటీ సంతకాలు పెట్టేస్తారు, అప్పులు ఇప్పిస్తారు. వాడు అప్పు ఎగ్గొడతాడు, కోర్టు నోటీసులు వచ్చేస్తాయి, వీడు కోర్టు చుట్టూ తిరుగుతాడు, వీడు బిల్లులు కట్టాలి. ఈ విధంగా ఈ యొక్క తులారాశి వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇటువంటి వాటిని మార్చుకొని వీళ్ళే ఎదురు అప్పులు తీసుకోవాలి, వీళ్ళు ఇవ్వడం కాదు. ఇలా కనుక కొన్ని స్ట్రాటజీలను కనుక మార్చుకున్నట్లయితే ఈ తులారాశి వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ తర్వాత మనుషుల్ని ఎక్కువగా ప్రేమిస్తే కలిగేది దుఃఖము. ప్రకృతిలో మనకి ఎప్పుడైనా సరే భగవంతుడితో మాత్రమే మనం అనుబంధాన్ని పెట్టుకోవాలి. మనం జీవుడు పరమాత్మ నుంచి డివైడ్ అయిపోయి వచ్చేసాం. వచ్చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ టు గాడ్ హెడ్, మళ్ళీ మన ఇంటికి వెళ్ళిపోవాలి. కాబట్టి పరమాత్మతోనే లింకులు పెట్టుకుంటే ఈ మనశ్శాంతి అనేది రాదు. ఇది కుంభరాశి వాళ్ళు, మకర రాశి వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తారు. తులారాశి వాళ్ళు అలా చేయరు. వీళ్ళు మనుషులతో రిలేషన్స్ పెట్టుకుంటారు. మనుషులతో రిలేషన్స్ పెట్టుకుంటే వాళ్ళు ఏం చేస్తారు, ప్రతి మనిషి ఏదో టైంలో ఏదో ఒక యాక్షన్లో హ్యాండ్ ఇస్తారు. అప్పుడు డిప్రెషన్కి వెళ్ళిపోతారు వీళ్ళు. కర్కాటక రాశి తర్వాత కర్కాటక రాశి వాళ్ళు 48 గంటల డిప్రెషన్కి వెళ్ళిపోతే తులారాశి వాళ్ళు 24 గంటల డిప్రెషన్కి వెళ్ళిపోతారు. కాబట్టి ఇటువంటి డిస్కరేజ్ చేసేటటువంటి వాళ్ళని, డిప్రెషన్లకు పంపించేటటువంటి వాళ్ళకి దూరంగా కనుక ఈ తులారాశి వాళ్ళు కనుక ఉన్నట్లయితే ఫస్ట్ క్లాస్గా ఉంటుందన్నమాట. అండ్ ఈ తులారాశి వాళ్ళకి ఏంటంటే పుల్ల పెట్టే గుణం ఉంటుంది కొంతమందికి. అంటే సూటిపోటి మాటలు మాట్లాడతారు. వీళ్ళు డైరెక్ట్గా నువ్వు బాగున్నావా అని అడిగారు అనుకోండి, మనం అడిగామనుకో, రోడ్డు మీద కనబడేద్దు, బాగున్నావా నాయన అన్నాం అనుకోండి, బాగోకపోతే చచ్చిపోయామనుకున్నారా అని ఇలా వంకర సమాధానాలు ఇస్తారు. అంటే పుల్ల పెట్టి మాట్లాడేటి కొంతమందికి ఉంటుంది. అందులో జన్మరాశిలో రాహు కానీ లేకపోతే రాహు దృష్టి కానీ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇలాగే ఉంటుంది. కాబట్టి వాళ్ళతో మాట్లాడాలంటే కొంచెం ఎలర్జీగా అనిపిస్తుంది, ఇరిటేషన్గా అనిపిస్తుంది అనేటటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇవన్నీ వీళ్ళు సరి చేసుకుంటే దీన్ని మించినటువంటి ఇవి ఉండవు. అండ్ ఈ తులా రాశికి లక్కీ డే శుక్రవారము, లక్కీ నెంబర్ 6, లక్కీ దేవత మహాలక్ష్మి అమ్మవారికి పూజ చేసుకోవాలా. అండ్ వీళ్ళు వజ్రం వేసుకోవాలా. ఎప్పుడైతే ఈ శుక్రవారం నాడు ఈ యొక్క పింక్ కలర్ డ్రెస్ వేసుకొని, చక్కగా నువ్వు వేసుకున్నట్టు తెల్ల మల్లెపూల దండ వేసుకొని, అదిగో పింక్ కలర్ అయినా వేసుకున్నావు, ఇదే డ్రెస్ ఇలా వేసుకొని చక్కగా వెళితే గ్రాండ్ సక్సెస్ తులారాశి వాళ్ళకి అన్ని విషయాల్లో కూడా. అమ్మ చాలా బాగా చెప్పారు గురువుగారు, ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మ. చూశారు కదా, మీ రాశి లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలాంటివన్నీ కూడా పాటించాలి అనేది తెలుసుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా సత్యనారాయణ మూర్తి గారు చెప్పినట్లుగా పాటిస్తే మీ లక్కీని మీ సొంతం చేసుకోవచ్చు. ఇవన్నీ పాటించి సంతోషంగా ఉండండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాము. నమస్కారం.